అందరికీ నమస్కారం. రేపు జూన్ 4వ తారీఖున ఏవైతే ఎన్నికలు జరిగాయో ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇందులో భారతదేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మరి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఇది రేపు రాబోయే జూన్ 4వ తారీఖున మనకి రిజల్ట్ రాబోతుంది. మరి ఈ సందర్భంగా దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు జరుగుతున్నా చేసిన అభివృద్ధి ఏమి చేయలేదు. అభివృద్ధి చేయలేదు సరికదా, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ఫ్యాక్టరీలు కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, ప్రాజెక్టులు కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, మరి అలాగే స్టీల్ ప్లాంట్స్ కానీ, మరి అనేక సంస్థలు ఏర్పాటు చేస్తే ఆ సంస్థలని మోడీ బినామీలైనటువంటి అదానీ, అంబానీలకు కారు చౌకగా దారాదత్తం చేసి భారతదేశాన్ని 50 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా వెనక్కి తీసుకుపోయాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, దేశంలో పరిశ్రమలు రాలేదు, అభివృద్ధి చేయలేదు. ప్రజలంతా గమనించారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా భారతదేశాన్ని అభివృద్ధి చేయలేని దిశగా నడిపించలేని ఈ మోడీ ప్రభుత్వం అవసరమా అని చెప్పి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇండియా కూటమి పక్క చూసి ఇండియా కూటమిని ఆశీర్వదించబోతున్నారు. రేపు ఇండియా కూటమి ఢిల్లీ ఎర్రకోటపై జెండా ఎగరవేయబోతుంది. ఇది తథ్యం, ఎవరూ ఆపలేరు. మరి నా పేరు మొగల్ శ్రీనివాసరావు, పిసిసి అధికార ప్రతినిధిని, బొబ్బిలి నియోజకవర్గం. నమస్కారం.